హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో జాబ్ నోటిఫికేషన్స్ ఏంటంటే ఫస్ట్ కంపెనీ వచ్చేసి క్వాలిటీ టెస్ట్ అనే కంపెనీ నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో జాబ్ పొజిషన్ చూసుకుంటే మనం మాన్యువల్ టెస్టింగ్, ఎజిల్, వాటర్ ఫాల్. సో వీటి మీద అయితే మనకు వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. మొత్తం చెప్పాలంటే ఇది ఒక మాన్యువల్ టెస్టింగ్ మీద అయితే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. దీని యొక్క వర్క్ లొకేషన్ వచ్చేసి మనకు బెంగళూరులో ఉంటుంది. అండ్ జాబ్ టైప్ చూసినట్లయితే ఫుల్ టైం ఉంటుంది. అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెషర్ నుంచి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి ఎలిజిబుల్ అనమాట. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సి. సో ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్కి ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాచెస్ విషయానికి వచ్చినట్లయితే 2018, 2019, 2020, 2021, 2022, 2023. సో 2018 నుంచి 2023 వరకు ఈ పైన క్వాలిఫికేషన్లు ఎవరైతే పాస్ అవుతుంటారో ఈ యొక్క బ్యాచెస్లో వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. ఓకే. అండ్ శాలరీ వచ్చేసి 10 LPA వరకు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ కంపెనీ నుంచి. అది కూడా మీ యొక్క స్కిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇంటర్వ్యూ టైంలో. ఓకే. అండ్ నెక్స్ట్ జాబ్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ నుంచి ఇంకొక నోటిఫికేషన్ రావడం జరిగింది. వీళ్ళు వచ్చేసి స్కేల్ లాంచ్ ఆపరేషన్స్ ప్రాజెక్ట్ మేనేజర్. సో ప్రాజెక్ట్ మేనేజర్కి అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు ఆపరేషన్స్ది. ఓకే. అండ్ వర్క్ లొకేషన్ చూసుకున్నట్లయితే ముంబైలో ఉంటుంది. జాబ్ టైప్ చూసుకున్నట్లయితే ఫుల్ టైం ఉంటుంది. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్ నుంచి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని హైర్ చేసుకుంటున్నారు. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎన్ని గ్రాడ్యుయేట్ అని మెన్షన్ చేశారు. అండ్ 2019 నుంచి 2023 మధ్యలో ఎవరైతే గ్రాడ్యుయేట్స్ అవుతుంటారో వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి అయితే మీరు ఎలిజిబుల్. సో ఈ 2 జాబ్స్కి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి గైస్. లింక్స్ అనేది నేను టెలిగ్రామ్లో ఇచ్చాను. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లోనే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సినాప్సిస్ నుంచి ఇంకొక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో జాబ్ పొజిషన్ ఏంటంటే టెక్నికల్ ఇంజనీర్ ఇంటర్న్. సో ఇది ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనమాట. సో ఈ రోల్కి అయితే వీరు హైర్ చేసుకుంటున్నారు. లొకేషన్ వచ్చేసి బెంగళూరులో ఉంటుంది. అండ్ జాబ్ టైప్ చూసుకున్నట్లయితే ఫుల్ టైం ఉంటుంది. ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్ నుంచి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే వీళ్ళు కూడా హైర్ చేసుకుంటున్నారు. అండ్ క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే బీజీ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ ఈ క్వాలిఫికేషన్. అదేవిధంగా 2019 నుంచి 2023 వరకు ఎవరైతే పాస్ అవుతుంటారో ఈ యొక్క క్వాలిఫికేషన్లో వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి పర్ఫెక్ట్. అండ్ శాలరీ వచ్చేసి 30K పర్ మంత్ అయితే వీళ్ళ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ అసెన్చర్ నుంచి ఇంకొక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో జాబ్ పొజిషన్ ఏంటి అన్నట్లయితే సిస్టమ్ అండ్ అప్లికేషన్ సర్వీసెస్ అసోసియేట్. సో ఈ యొక్క రోల్కి అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. అండ్ శాలరీ వచ్చేసి 3.4 lakh అయితే వీళ్ళు మనకు ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్ నుంచి 11 months ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. అండ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, బీకామ్, బీ వొకేషనల్, బిఎంఎస్, బీబీఎస్, బీపీఎస్ఈ, బీ అగ్రికల్చర్ అండ్ ఆర్డి, బీ ఆర్కిటెక్చర్ సైన్స్, బీఎఫ్ఎం. సో ఇలా చాలానే గ్రూప్స్ని అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. ఓకే. ఒకసారి అయితే మీరు వీడియో పాస్ చేసి ఇవన్నీ ఒకసారి అయితే చూసుకోండి. ఓకే. అండ్ శాలరీ పాస్డ్ అవుట్స్ వచ్చేసి 2023 అండ్ పాస్డ్ అవుట్స్ వచ్చేసి ఓన్లీ 2022 వాళ్ళని మాత్రమే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ వర్క్ లొకేషన్ చూసుకున్నట్లయితే బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై, పూణే, గూర్గాన్, కోల్కతా, కోయంబత్తూర్, జైపూర్ అండ్ ఇండోర్. సో ఈ యొక్క లొకేషన్లో అయితే మిమ్మల్ని అసైన్ చేయడం జరుగుతుంది. వర్క్ అనేది మీకు అక్కడ బేస్డ్ అపాన్ దేర్ బిజినెస్ రిక్వైర్మెంట్, వాళ్ళ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి మిమ్మల్ని ఆ లొకేషన్లో వేయడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను చెప్పిన 4 jobsలో మీకు ఏ జాబ్కి అయితే ఇంట్రెస్ట్ ఉందో మీరైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు గాయస్. లింక్స్ అనేది నేను టెలిగ్రామ్లో ఇచ్చాను. టెలిగ్రామ్ లింక్ మన డిస్క్రిప్షన్లోనే ఉంది. ఒకవేళ ఆ లింక్ వర్క్ అవ్వకపోతే మీ యొక్క మొబైల్లో టెలిగ్రామ్ ఓపెన్ చేసి పైథాన్ లైఫ్ తెలుగు అని సెర్చ్ చేయగానే మన ఛానల్ రావడం జరుగుతుంది. అక్కడ నుంచి అయితే మీరు ఈ లింక్స్ అన్ని ఫైండ్ చేయగలరు. అండ్ అదేవిధంగా అక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇఫ్ మనకు లక్ ఉన్నట్లయితే మీకు మీ యొక్క రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ పీపుల్ మా రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు అంటే లైక్ ఇప్పుడు కంపెనీస్ ఎలా అంటే లిమిటెడ్ పీపుల్స్ని హైర్ చేసుకుంటారు. వాళ్ళ స్కిల్స్ రెజ్యూమ్లో పర్ఫెక్ట్ ఉన్నట్లయితే వాళ్ళకి సెట్ అయినట్లనే తీసుకుంటారు. వాళ్ళకి సెట్ అయితేనే తీసుకుంటారు, లేదంటే లేదు. సో అందుకోసం మీకైతే రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ కావు అప్పుడప్పుడు. సో మీరు అప్లై చేసే ముందర ఏం చేస్తారంటే మేము ఇలా జాబ్ నోటిఫికేషన్ చెప్తాం కదా, చెప్పిన తర్వాత మీకు లింక్ ఇస్తాం. ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఆ జాబ్ యొక్క డిస్క్రిప్షన్ని మీరైతే క్లియర్గా చదవండి. చదివిన తర్వాత అక్కడ వాళ్ళు ఏం మెన్షన్ చేశారు, ఏ స్కిల్స్ ఉండాలి అనేది మీ యొక్క రెజ్యూమ్లో ఉందో లేదో చూసుకొని మీరు అప్లై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు అది వచ్చినట్లయితే మీ రెజ్యూమ్లో పక్కా మెన్షన్ చేసి
మీరు ఆ జాబ్స్కి అయితే మీరు అప్లై చేసుకోండి. సో ఇదే మెయిన్ మిస్టేక్ మీరు చేసేది. సో వాళ్ళ యొక్క జేడీని వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు స్కిల్స్ ఇవైతే చూసుకొని కొంచెం అప్లై చేసుకోండి. అప్పుడైతే మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవుతుంది. మీకు టెస్ట్ లింక్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఫర్దర్ ఇట్లా ఉంటుందన్నమాట. సో హోప్ యూ గైస్ మీకు వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్.